హాయ్ ఎవ్రీవన్. ఎలక్షన్ రిజల్ట్ కోసం చూసి వాళ్ళందరికీ కూడా ఒక నెల లాస్ట్ మంత్ 13కి మనకి ఎలక్షన్ అవ్వడం జరిగింది ఆంధ్రాలో. జనసేన 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం, ఒక పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి పంపించడం కోసం చూసిన జనసేన ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు దాన్ని కళ నెరవేర్చుకోవడం జరిగింది. అందులో నేను కూడా ఒకరిని. గతంలో భీమవరం నుంచి గాజువాక్ అవుతే మనకు తెలియదు, కానీ భీమవరం నుంచి అయితే పవన్ కళ్యాణ్ నగ్గిన మాట వాస్తవం. కాకపోతే అసెంబ్లీ సీట్స్ వాళ్ళకి ఎక్కువ రావడం వల్ల గంధసీను వాళ్ళ కూటమి అంతా కలిసి అక్కడ ఉన్న ఏజెంట్లు ఏంటి, ప్రజెంట్ వేరే ఏజెంట్స్ ఏంటి, ఇంకా ఐఏఎస్ ఆఫీసరు అదర్స్ ఉంటారు కదా, ఇంకా ఏజెంట్స్ కౌంటింగ్ సెంటర్లో వాళ్ళందరినీ కూడా బెదిరించడం జరిగింది గతంలో. అక్కడ పోలైన ఓట్లకి ప్లస్ ఇప్పుడు ఏమంటారు, అక్కడ పోలైన ఓట్లకి లాస్ట్లో మీకు వచ్చిన రిజల్ట్స్కి సంబంధమే లేదు. గంధసీనికి ఎన్ని వచ్చినాయి ప్లస్ తెలుగుదేశం క్యాండిడేట్కి ఎన్ని వచ్చినాయి, అప్పుడైతే ఉమ్మడి కూటమి కాదు కాబట్టి మన జనసేన సెపరేట్, తెలుగుదేశం సెపరేట్ ఆ రోజు. ఇప్పుడైతే కూటమి నుంచి కండక్ట్ చేయడం వల్ల మనకి కొంచెం ప్లస్ అయింది. ప్లస్ పవన్ కళ్యాణ్కి అప్పుడు అమాయకం చేసి ఆడుకున్నారు, చిరంజీవిని ఆడుకున్నారు, ప్లస్ పవన్ కళ్యాణ్ కూడా ఆడుకున్నారు. ఈసారి వీళ్ళ ఆటలు సాగవు. ఈసారి ఆటలు సాగి సీన్ పోయింది అనమాట. అది ఇండియాలో ఉన్న వాళ్ళకే తెలుసు, ప్లస్ విదేశాల్లో ఉన్న వాళ్ళు, నాకు మళ్ళీ దుబాయ్, కువైట్, ఖత్తర్ ఉన్న అందరూ కూడా, యంగ్స్టర్స్ అందరూ కూడా, ఒక పవన్ కళ్యాణ్ ఒక కాపు సామాజిక వర్గం అని కాకుండా అందరికీ కూడా అందులో కావాల్సిన ఏమంటారు యంగ్స్టర్స్ అందరూ కూడా భవిష్యత్తులో మనకి ఏం కావాలి, మన పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటే ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ ఇది ఓటు శీలకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు శీలకుండా చేయాలి అనుకున్న దాంట్లో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. ఇంకా కూడా ముందు మంచి పదవులు వచ్చి భవిష్యత్తులో సీఎం అవుతారని చెప్పి ఆశిద్దాం అందరం కూడా. ప్లస్ మన అందరి భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక కాపు సామాజిక వర్గానికే కాకుండా బీసీ, ఎస్టీ, ఎస్సీ అందరికీ కూడా, యంగ్స్టర్స్కి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ తరపు నుంచి మంచి, పవన్ కళ్యాణ్ అనే కాదు, పవన్ కళ్యాణ్ కూటమిలో ప్రశ్నించే అధికారం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చి కూటమిలో ప్రజెంట్ ఇప్పుడు తెలుగుదేశం డైరెక్ట్గా గవర్నమెంట్ ఫామ్ చేసి కెపాసిటీ ఉందనుకో, ప్రతిపక్షం కింద కూడా పవన్ కళ్యాణ్ రోల్ చేయొచ్చు. ఎలాగంటే అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష హోదా నేనే తీసుకుంటా, నేనే ప్రశ్నిస్తానని చెప్పి. ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్కి అవసరం లేదు. ఎలాగంటే ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్కి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్లో ఫామ్ అయి ఉన్నారు పవన్ కళ్యాణ్, గవర్నమెంట్లో ఒక పార్ట్నర్. అందువల్ల ఎందుకంటే అదే పొజిషన్ తీసుకుని పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా కూడా పోషించాడనమాట. అది కూడా పోషించి ఎవరికైనా ఏదన్నా బై ఛాన్స్ గవర్నమెంట్ నుంచి ఏదన్నా అందకపోతే ప్రశ్నించే హక్కుగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించే అధికారం పవన్ కళ్యాణ్కి ఉంది. అది కూడా నెరవేరుస్తారు పవన్ కళ్యాణ్. నేనైతే ఈరోజు హ్యాపీ. నేనైతే మా సైట్లోకి వెళ్తున్నాను. మార్నింగ్ ఈరోజు లీవ్ తీసుకుందాం అనుకున్నా కానీ లీవ్ కుదరలేదు, డ్యూటీ పరంగా ఉన్నాం. ఇంకా అందరికి ఓకే, బాయ్.